నమస్కారం. గౌరవ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ చిల్డ్రన్ ఎక్కడైతే చదువుకుంటున్నారో అంటే బ్లైండ్ కానివ్వండి, అలాగే డెఫ్ అండ్ డమ్ పీపుల్, ఫిజికల్ డిజబుల్డ్ పర్సన్స్ వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఆ సర్జరీస్కి సంబంధించిన వివరాలు సేకరించమని చెప్పి మాకు సుప్రీంకోర్టు వారి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం గౌరవ హైకోర్టు వారు ఇచ్చి ఉన్నారు. దానిలో భాగంగానే లాస్ట్ వీక్ ప్రియదర్శిని ఫిజికల్ డిజబుల్ స్కూల్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళకి టెస్ట్ చేయించి గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా టెస్ట్ చేయించి వాళ్ళకి ఏమేమి అవసరాలు కావాలని నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇక్కడ 60 స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వీళ్ళల్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే బ్లైండ్ పీపుల్ ఉన్నారు, డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఉన్నారు, ఫిజికల్లీ డిజబుల్డ్ ఉన్నారు, ఆర్ఫన్స్ ఉన్నారు, ఒక 60 వరకు ఉన్నారు స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడాను టెస్టులు చేయించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒకరికి ఐ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళకి సర్జరీ గురించి రికమెండ్ చేయడం జరిగింది. అలాగే ఇయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సర్జరీకి రికమెండ్ చేయడం జరిగింది. దాని తాలూకా రిపోర్ట్ కూడా హానరబుల్ హైకోర్టు వారికి సబ్మిట్ చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ పిల్లలకి వాళ్ళకి అక్కడ ప్రియదర్శిని వాళ్ళలో ఉన్న 100 స్టూడెంట్స్కి ఇక్కడున్న 60 మందికి కూడా బెడ్షీట్స్, పిల్లోస్, మ్యాట్రసెస్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఫండ్స్ నుండి ముందుకు వచ్చున్నారు. వాళ్ళకి మా తరఫున అలాగే హానరబుల్ హైకోర్టు వారి తరఫున ధన్యవాదాలు. అలాగే మాకు హైకోర్టు వారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమండ్రి వారికి కూడా ఇలాంటి బాధ్యతను అప్పచెప్పి మా ద్వారా ఇలాంటి మంచి పనులు జరిగేలాగా చేసినందుకు కూడా హైకోర్టు వారికి ధన్యవాదాలు. ఈ పిల్లలందరికీ కూడా ఇప్పుడే కాదు ఇంక భవిష్యత్తులో అయినా ఏదైనా అవసరాలు ఉంటే కనుక మాకు పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు. వాళ్ళని పంపించి మేము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, స్టడీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి చూసుకుంటాము అని చెప్పి స్కూల్ కరెస్పాండెంట్ స్కూల్ వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు ఎప్పుడు అవసరం పడితే వాళ్ళు మా దగ్గరకు వచ్చి చిన్న లెటర్ లాంటిది ఇస్తే కనుక మేము డెఫినెట్గా అది అటెండ్ అయ్యి వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఈ పిల్లలందరూ మన సొసైటీలో భాగం కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు ఉంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుని హైకోర్టు వారి డైరెక్షన్స్తో ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ. ఏదైతే ఇందిరానగర్గా పిలువబడే ప్రాంతం గాదిరెడ్డి నగర్గా పిలువబడే ప్రాంతం బాగా లోతట్టుగా ఉండడం వల్ల వర్షం పడినా లేకపోతే డ్రైనేజ్ నీరన్నా అంతా ఇక్కడికి చేరి ఇక్కడి నుంచి ఒక సంపు ద్వారా బయటికి వెళ్తా ఉంది. ఈ పంపింగ్ అన్నది చేయడానికి మెషిన్ పెట్టిన ఈ కరెంట్ ఫ్లక్చుయేషన్ కానీ లేకపోతే అదనంగా ఇంకోటి తిప్పాలన్నా జనరేటర్ ప్రొవిజన్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ గాదిరెడ్డి నగర్ వాళ్ళందరూ. ఎన్నికల ముందు కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే మాజీ కార్పొరేటర్ గారు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం రమణ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ మరియం గారు అందరూ కూడా మాకు అప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మాకు ఇది చేయండి అని అడుగుతూ ఉన్నారు. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే జనరేటర్ ఇక్కడ ఏర్పరచడం జరిగింది. దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడినా ఈ ప్రాంతం నీట ములుగుతుందనే సమస్య లేకుండా జనరేటర్ మీద కూడా రన్ చేసుకొని వాటర్ని ఎప్పటికప్పుడు తోడేయడం వల్ల వీళ్ళకి ఒక విముక్తి. అది జనరేటర్ వల్ల జరిగింది తాత్కాలిక విముక్తి. కానీ శాశ్వత విముక్తి ఏంటంటే ఇక్కడ రోడ్స్ అన్ని హైట్ పెంచాలి. ఇప్పుడే డిఈ గారితో కూడా చర్చించాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. మొన్న 45వ వార్డులో ఇందిరానగర్లో కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసాం. ఇప్పుడు గాదిరెడ్డి నగర్లో ఇది ఒకటి చెయ్యాలి. ఇంకా 37 లక్షలతోటి ఒక పని ఉంది. 12 లక్షలతోటి ఇంకొక పని కూడా ప్రతిపాదించాం. ఎస్టిమేట్స్ రెడీ అయినాయి. అతి దగ్గరలో ఒక్కొక్కటిగా చేసి గత 5 సంవత్సరాలు ఏ పనులు చేయకపోక లేనిపోని షరతులు పెట్టి ఇస్తున్న సంక్షేమానికి తూట్లు పెట్టి అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ప్రజలకి అటు పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం.
ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ వారి మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం జనసేన నాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని, మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాలు అయింది. సూపర్ 6 మాట ఎక్కడా కూడా కానరావడం లేదు. అంటే ఇది మోసం కదా? మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజలు అతి ఘోరంగా మోసగించారంటానికి ఎందుకంటే ఉదాహరణ ఏముంది? అధికారంలో రాకముందు నాకు అనుభవం ఉందన్నారు. మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయమేస్తుంది అన్నారు. నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత, అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా, అందలేదా? ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి? మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ని ఒక క్యాలెండర్ మాదిరిగా, సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా. అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి, దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు. ఒక అబద్ధం కదా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోయింది, సోమాలియా అయిపోయింది. పదే పదే ప్రచారం చేశారు. అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పన్నా, నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆనాడు తప్పన్నటువంటి అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయాలనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. మీరు మోసం చేశారు ప్రజల్ని, నా అనుభవంతో సంపదను సృష్టిస్తాను, సంక్షేమం మరింత పెంచుతాను. నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే తల్లికి వందనం అన్నారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నీకు 15 అనేటువంటి ప్రచారాలు చేయించారు. ఈరోజు ఎందుకు గుర్తు రావడం లేదు? విద్యా సంవత్సరం అయిపోతా ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి కేబినెట్లో చర్చ చేయడం అంటే ఇది నిజంగా ప్రజల్ని మోసగించడమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజును పురస్కరించుకొని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అనే ఒక పేరుతో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఇది తొందరలోనే పూర్తి స్థాయి కమిటీలతో మరోసారి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. మెయిన్
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ఆర్టికల్కి సంబంధించి ఏ అవసరాలు ఉన్నా సరే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లోని ఆదేశిక సూత్రాల ద్వారానే మనకు తెలియజేస్తున్నారు. కానీ విద్య అనేది భారతదేశంలో ఒక పెద్ద వ్యాపారం కింద మారిపోయింది. రాజ్యాంగబద్ధంగా చూస్తే విద్యను వ్యాపారంగా చూడడం ఒక క్రైము. కానీ ఆ క్రైమ్కి విరుద్ధంగా విద్యను ఒక వ్యాపారంగా చేస్తున్నప్పటికీ కూడా పాలకులు ప్రభుత్వాలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది ప్రధానమైన వ్యాపారం విద్య అనే పరిస్థితికి నడిచింది. దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే పోరాటాలు చేయడం వల్ల మాత్రమే కాదు, విద్యార్థుల్లో రాజ్యాంగబద్ధమైన చైతన్యం వస్తే తప్ప ఇది ముందుకు నడదని చెప్పి తెలియజేస్తూ దానికోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆశిస్తున్నాం. ఎక్కడా కూడా హాస్టల్స్ సక్రమంగా లేవు. భారత రాజ్యాంగ ఆర్టికల్ 46 చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికి భారత బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్లు కానీ ఏర్పాటు చేస్తే దాంట్లో మెజారిటీ పార్ట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఆ పనులు చేయకుండా పూర్తి స్థాయిలో హాస్టల్స్ సరిగ్గా ఉండవు. హాస్టల్స్లో ఉన్న పిల్లలు చూసినా ధర్నాలు చేద్దాం, రాస్తారోకోలు చేద్దాం, పోరాటాలు దిగుదాం అన్న కాన్సెప్టే కాకుండా అసలు రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కులేంటి, చట్టాలేంటి, అవకాశాలేంటి ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఈ స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా పనిచేస్తుంది, ఒక స్పష్టమైన అవగాహనతోనే పనిచేస్తుంది చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినాన్ని ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకి, దళిత, బహుజన, మహిళా వర్గాలందరికీ కూడా ఆవిడ ఆ రోజుల్లో ఎంతో సేవ చేశారు. మహిళలు ముందుగా ముఖ్యంగా బయటికి రావడం, చదువుకోవడం, విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజుల్లో మరి ఆవిడ చేసిన సేవలు అభినందనీయం. ఆ తరపు నుంచి నివాళులు అర్పిస్తాం. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా కీర్తి గడించిన శ్రీమతి సావిత్రిబాయి పూలే 193వ జయంతి. ఈ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి 1940-45 ప్రాంతాల్లో, 1845-46 ప్రాంతాల్లో దేశ స్వతంత్రం గురించి ఇంకా అప్పటికి జ్యోతిరావు పూలే నిమ్న వర్గాల్ని, బడుగు బలహీన వర్గాల్ని ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్న ఆ ఆభిజాత్య కులాలని ఎదిరించి ఆనాటి పిల్లలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాల పిల్లలకి చదువు నేర్పించే ఉద్దేశంతో ఆయన పాఠశాలను ఎన్నో స్థాపించడం కూడా జరిగింది. ఆయన ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఆనాడు అందరికీ కూడా, బాలికలకు కూడా విద్యని అభ్యసించేటట్టు చేశారు. ఆనాడు ఆభిజాత్య కులాలు ఈ బడుగు బలహీన వర్గాలతో పాటు వాళ్ళలో ఉన్న స్త్రీలను కూడా చదువుకి అనర్హులు అని చెప్పి మనువాద సిద్ధాంతాన్ని వాళ్ళు ఆనాడు ప్రకటించి వాళ్ళ కుల బాలికలను కూడా చదువుకు దూరం చేశారు. అప్పుడు సావిత్రిబాయి పూలే వాళ్ళందరికీ కూడా చదువు చెప్పి ఆనాడు వితంతు వివాహాలని కూడా చేయాలనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితోటే మన వీరేశలింగం గారు కూడా వితంతు వివాహాలను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం కూడా జరిగింది. అటువంటి సావిత్రిబాయి పూలే ఆనాడు ఈ వితంతువులకి గర్భాలు ధరిస్తున్నప్పుడు భ్రూణ హత్యలు చేసేవారు, అబార్షన్స్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళ పిల్లల్ని అనాథలుగా కాకుండా వీరు అనాథ ఆశ్రమాలని ఎన్నో స్థాపించి ఒక అనాథ బిడ్డని యశ్వంతరావు అనే ఒక పిల్లవాడిని వీళ్ళు పెంచుకుని వీళ్ళకి మరలా పిల్లలు పుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆనాడు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేసి ఆ యశ్వంతరావుని ఎంతో పైకి తీసుకురావడం కూడా జరిగింది. మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి చాలా విజృంభణ, పూణే నగరంలో అయితే ప్లేగు వ్యాధితో కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఆ ప్లేగు వ్యాధి పేషెంట్లని రక్షించే క్రమంలో సావిత్రిబాయి పూలే కూడా అతి మధ్య వయసులోనే ఆవిడ చేసిన కృషిని మనం నిరంతరం కూడా స్మరించుకుంటూ, ముఖ్యంగా మహిళలు ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఈనాడు
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా ప్రకటించడం కూడా చాలా సంతోషం. ఈ రకంగా మన పార్టీ ప్రెసిడెంటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూలే అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ముఖ్యంగా చదువు విషయంలో ఎంతో కృషి చేసి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ చదువులు చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెడితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసి సంపన్నులకు మాత్రమే ఇంగ్లీష్ విద్య ఉండాలి, ఈ బడుగు బలహీన వర్గాలకి పేద పిల్లలకి ఇంగ్లీష్ విద్య ఉండకూడదని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ఆదర్శాన్ని కాదని మళ్ళీ తెలుగు మీడియంలోకి తీసుకెళ్ళడం చాలా శోచనీయం. అట్లాగే మనకి ఈ పిల్లలు చదువుకునేదానికి ఎంతో మన జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాబు చాలిక అందరూ పైకి వచ్చారు. గట్టిగారు ఓకే సార్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మనమందరం కూడా జనవరి 5వ తారీఖు విజయవాడ నగరంలో జరిగేటువంటి హైందవ శంకరావు సభకి మద్దతుగా రాయుడుపాకల గ్రామం నుంచి వరసిద్ధి వినాయక స్వామి వారికి పూజలు చేసి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా శ్రీరామ జయరామ నినాదాలతో, భారత్ మాత నినాదాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ వారు ఏదైతే దేవాలయాల పరిరక్షణ, అలాగే దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ అన్య మతస్థుల చేతిలో నలిగిపోతున్నా దాని నుంచి వచ్చేటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా పక్కదారి పట్టడం, అలాగే అన్య మతస్థుల ప్రభావం ఎక్కువైపోవడంతో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరి మద్దతుతో ఈ జనవరి 5వ తారీఖు హిందూ శంకరావ మహాసభలో గర్జిస్తూ హిందువులందరూ కూడా ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. స్వామీజీలు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, హిందూ సంఘాల వారు, హిందూ బంధువులు అందరం కలిసి మేము ఒకటే కోరుతున్నాం. ఖచ్చితంగా మా దేవాలయాలన్నీ నిర్వహణ వ్యవస్థ మేము చేసుకోగలం, మాకు అప్పచెప్పండి, మా వ్యవస్థ మేము చేసుకుంటాం. అలాగే మా దేవాలయాల్లో ఎవరైతే అన్ని మతస్థులు ఉన్నారో వారిని అందరినీ తొలగించాలని
మా దేవాలయాల నిర్వహణ మాకు అప్పచెప్పాలని ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వారు తీసుకున్నారు. అందుకని హిందూ బంధువులందరూ కూడా మద్దతు తెలియజేస్తూ జనవరి 5 జరిగేటువంటి హిందూ మహాసభ హైందవ శంకరావాన్ని పూరిస్తూ ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ పాదాభివందనాలు, శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ అందరినీ మద్దతు తెలియజేయమని, మొత్తం నిద్ర వదలమని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేవాలయ భూములే ఉన్నాయి, ఆ దేవాలయ యొక్క లొకేషన్ ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా ఇస్రో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కొలాబరేషన్ తోటి వాళ్ళకి ఒక వివరాలు ఇచ్చింది. ఇవాళ తెలుసుకోవాలంటే మనం సైట్ ఓపెన్ చేసి మనం క్లిక్ చేస్తే వేములవాడ దేవాలయం లొకేషన్ ఎక్కడుంది, ఆ దేవాలయానికి ఎక్కడ పొలాలు ఉన్నాయి, అవి డ్రైగా ఉన్నాయా లేదా, మనకి ఆర్ఎస్ఆర్ వరంగల్ ఇలాగ అనేక రకాల వివరాలు ఉన్నాయి. 1900 దాదాపు 150 సంవత్సరాల పైనుంచి కూడా మనకి ఈ రెవెన్యూ రికార్డు ఆధారంగా దేవాలయాలకి 150 సంవత్సరాల క్రితం ఏ భూములు ఉన్నాయి, ఏ దేవాలయానికి విషయము నిజంగా ఇస్రోతో కొలాబరేషన్ పెట్టుకుని చక్కగా ఏ దేవాలయానికి ఎంత భూమి ఉందనే విషయాలు తెలుసుకోబోయే పరిస్థితి నుంచి, ఇటువంటి దుస్థితి నుంచి కూడా హిందూ సమాజం ఇంకా ఏం కావాలి, దేవాలయాల్ని మన హిందూ దేవాలయాల్ని హిందువులే పాలించుకునేలాగా, అడ్మినిస్ట్రేషన్ అంతా హిందువులో చేసుకునేలాగా, దీని మీద ప్రభుత్వం యొక్క పెత్తనం పోయి ఒక చట్టపరమైన వ్యవస్థ, హిందూ దేవాలయాల్ని హిందువులే మేనేజ్ చేసుకునేలాగా ఒక చట్టపరమైన వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థని ఇప్పుడున్నటువంటి ఎండోమెంట్స్ స్థానంలో వేరొక చట్టపరమైన వ్యవస్థతోటి హిందూ దేవాలయాల్ని హిందువులు మేనేజ్ చేస్తూ పిలుపుతోటి ఈ హిందూ శంకరావాన్ని మనము జనవరి 5వ తారీఖున విజయవాడలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికోసము ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు కొన్ని వేల గ్రామాలన్నిటి నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కనీసం 5 మినిమం, సిటీస్ నుంచి ఎలాగో వస్తారు, వార్డులు బయటకు, కానీ కనీసం ప్రతి గ్రామం నుంచి మినిమం 5-6 అయినా సరే ఇందులో పాల్గొనేలాగా సుమారుగా 5-6 లక్షల మంది పైన హిందూ భక్తులంతా కూడా సమీకరించబడి ఇక్కడ ఈ శంకరావంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ కబ్జా నుంచి విముక్తి చేసి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం ఏర్పాటు చేసుకుని మన దేవాలయాల్ని మనమే పాలించుకోవాలి అనే లక్ష్యంతో హిందూ శంకరావం ఏర్పాటు చేయబడింది. దీనికి